బాగుంది సార్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. కాఫీ తాగాక నీకు కొని చూపించాలి. హ్మ్. ఏమండి, ఆ. పెళ్లివారు వచ్చారు, పెళ్లి కొడుకు రాలేదేంటి? పంతులు గారు, పెళ్లి కొడుకు రాలేదు, వెనకాల వస్తున్నాడండి. ఈ అబ్బాయే పెళ్లి కొడుకండి. పేరయ్య గారు, అతను పెళ్లి కొడుకేంటి? తులసికి వాళ్లే ఎక్కువ. ఏమండి, పెళ్లి కొడుకు అతనేంటండి? మీకు పేరయ్య ముందుగా ఫోటో పంపించలేదా? లక్ష్మి గారు ఏదో అంటున్నట్టున్నారు. అబ్బాయి ఫోటో ముందుగా పంపించుంటే. ఫోటో ఎందుకండి, ఏకంగా పెళ్లి కొడుకే వచ్చాడు కదా. అది కాదు పేరయ్య గారు. అమ్మా, మీరేం అడగబోతున్నారో నాకు తెలుసు. ఇంటికి మగ దిక్కు పెద్ద దిక్కు అన్నీ ఈయనే. నలుగురు అక్క చెల్లెళ్ళు, వాళ్ల పెళ్ళిళ్ళు పురుళ్ళు అన్నీ నెరవేర్చేసరికి కొంచెం వయసు పెరిగి కాస్త పొట్టా బట్టా వచ్చాయి. ఇకపోతే అబ్బాయికి సిటీలో సొంతిల్లు, సొంత ఊళ్ళో 50 ఎకరాల పొలాలు ఉన్నాయి. కట్న కానుకలు అవసరం లేదు. మీ సంతృప్తి కోసం ఎంత ఇచ్చినా తీసుకుంటాడు. ఇలా అంటున్నానని మరోలా అనుకోకండి. మరి వయసు వ్యత్యాసం మంచిది కాదు కదా. ఆ లేదమ్మా, అది కూడా ఒకందుకు మంచిదే. మాట వరుసకు అంటున్నాను, రేపు అటు ఇటు అయ్యి అబ్బాయి కాలం చేశాడనుకోండి, ఆస్తంతా అమ్మాయిదే కదా. లేవండి. ఎవరిని? మిమ్మల్ని అంటున్నాను, లేవండి పైకి. నువ్వు నాకిచ్చిన ఫస్ట్ గిఫ్ట్ విశ్వ. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా భద్రంగా దాచుకుంటాను. ఒక ఫ్రెండ్గా నువ్వంటే నాకెంత ఇష్టమో, నువ్విచ్చిన గిఫ్ట్ కూడా అంతే ఇష్టం. అందుకే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన వస్తువులతో పాటు నిన్ను కూడా కానుకగా తెచ్చుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అన్నానా? గెట్ అవుట్. ఇందాకే కదా నీకోసం నేను ఎన్ని కొన్నానో చూపించాను. అవన్నీ కాదని ఆ వెదవిచ్చిన టెడ్డీ బేర్ నీకు ఎక్కువైపోయిందా? ఐ కాంట్ బేర్ దస్.
హలో, ఎవరైనా ఉన్నారా?